ఒకవేళ రెండు జన్మలు ఉంటే you have only one death. ఒక్క మరణమే ఉంటది. And if the rapture comes and if you are taken up in the rapture, even that death won't be there for you. ఒకవేళ ఆయన రాకడొచ్చే రాకడలో మీరు ఎత్తబడితే ఆ ఒక్క మరణం కూడా ఉండదు మీకు. అర్థమైందా? అర్థమైందండి. అర్థం అంటే సగమే అయిందా? సగమైంది. It is very important to know. చాలా ప్రాముఖ్యం ఇది తెలుసుకోవాలి. First is the natural birth, we are born to our mothers. మనం సామాన్యంగా మరి తల్లి గర్భంలో జన్మించి ఉన్నాం. Another thing I want to say, just digression. మరి అర్థం చేసుకోవడం కోసం మరో విషయం కూడా celebrate our birthdays. మన పుట్టుక దినాలు మనం జరుపుకుంటాం. Cake and celebrate the birthday of that boy or the girl. మరి ఒక అబ్బాయిది కానీ అమ్మాయిది కానీ కేక్ కట్ చేసి మనం బర్త్డే చేస్తుంటాం. And we forget about that mother. మరి ఆ బర్త్డే ప్రోగ్రామ్ చేసినప్పుడు తల్లిని మర్చిపోతాం. Who carried that child for 9 months and delivered with great pain. మరి 9 నెలలు గర్భంలో బిడ్డను మోసి గొప్ప నొప్పులన్నీ భరించిన తల్లిని మర్చిపోతాం. We don't remember her at all. మరి ఆవిడ ఎప్పుడు మనకు జ్ఞాపకం చేసుకోం. Talk about the mother at all. మరి బర్త్డే పార్టీలో మరి తల్లిని గురించి జ్ఞాపకం చేసుకోమాటాడు. మరి దయచేసి ఒకసారి ఆలోచించండి. When you cut your cake for your birthday, ఈ యొక్క బర్త్డే రోజున కేక్ కట్ చేసినప్పుడు cut cake for your mother also. మీ తల్లి కోసం కూడా కేక్ కట్ చేయండి. She sacrificed much pain, suffered much pain. మరి ఎంతో నొప్పులు భరించింది ఆవిడ మీకోసమని. Our human tendency is like that only. We celebrate, we forget about mother. మన మానవ ఎలాగుంటుందంటే మన తల్లిని మర్చిపోతాం. My children cut 2 cakes on every birthday. ప్రతి బర్త్డే రోజు నా పిల్ల 2 కేకులు కట్ చేస్తారు. Yeah, so you remember that. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. Great delivery Lord has given unto us. దేవుడు మనకు గొప్ప యొక్క విమోచన అనుగ్రహించున్నాడు. One is your natural birth. ఒకటి నీ యొక్క స్వాభావిక సర్వైన జన్మము. Second one is you are born again. రెండోది నువ్వు తిరిగి జన్మించుట. That is the second birth. అది రెండవ జన్మ. How can you get it? ఏ విధంగా వస్తుంది? You realize that you are a sinner. నువ్వు పాపివని గ్రహించినప్పుడు, and you acknowledge that Lord Jesus Christ is your savior. ఆయన యేసు ప్రభువారిని రక్షకుడుగా నువ్వు గ్రహించినప్పుడు, and come to him with that realization. ఆ యొక్క గ్రహింపుతో నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, simple formula in the word of God. దేవుని వాక్యంలో వచ్చిన సూత్రం ఉంది. Romans chapter 10. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9 and 10. Romans chapter 10 verses 9 and 10. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు. That if thou shalt confess with thy mouth the Lord Jesus and shalt believe in thine heart that God hath raised him from the dead, thou shalt be saved. For with the heart man believeth unto righteousness, and with the mouth confession is made for salvation. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపునని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. ఏలైనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. See, that is how we come to the Lord Jesus Christ. ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు మనం వచ్చినాం. That is how we are born again. ఆ విధంగా మరి తిరిగి జన్మించారు. That is how you have the second birth. ఆ విధంగా మనం రెండవ జన్మ కలిగి ఉన్నాం. We were in Kalimpong convocation. మరి కాలింపాం కాన్వకేషన్ లో ఉన్నప్పుడు 7,000 people would be there. దాదాపు 7,000 మంది ప్రజలు అక్కడ ఉంటారు. We were addressing the congregation. మరి వాళ్ళకి బోధిస్తున్నప్పుడు those who are sitting on the back, we cannot connect our eyes. మరి వెనకాతలు కూర్చున్న వాళ్ళని మేము నేరుగా మనం చూడలేము. For communication, eye contact is essential. మరి ఎవరితోనన్నా సంభాషించాలంటే ఈ కంటితో చూపు అనేది చాలా ప్రాముఖ్యం. See them, but yet they hear by microphone. మరి వాళ్ళు నేరుగా చూడలేం కానీ ఉన్న మైక్ ద్వారా వాళ్ళు వింటారు వాక్యాన్ని. So many people are there. అని అనేక మంది ప్రజలు ఉంటారు అక్కడ. And very difficult to communicate to them. వారు వాళ్ళతో సంభాషించాలంటే చాలా కష్టము. But they all come with one desire to hear the word of God. కానీ వాళ్ళందరూ దేవుని వాక్యం వినాలనే ఆ యొక్క కోరికతో వాళ్ళు వస్తారు. One day when I was in my room, ఒక రోజు నా రూమ్ లో నేను ఉన్నప్పుడు one young man came. ఒక యవనస్తుడు వచ్చాడు. With the sweet packet. Sweet packet. స్వీట్ ప్యాకెట్ తో వచ్చాడు. Uncle, today is my birthday, uncle. అంకుల్ నేదిన నా పుట్టినరోజు. I said, what? ఏమిటి అన్నాను. Then immediately said, వెంటనే అన్నాడు, not that birthday, uncle. ఆ బర్త్డే కాదు అంకుల్. Today I was born again. ఈ దినాన్ని నేను తిరిగి జన్మించాను. In 1983, today 25th of December I was born again. 1983 డిసెంబర్ 25న ఈ దినాన్ని నేను జన్మించాను. This birthday is more precious than that birthday. ఈ యొక్క పుట్టి దినము ఆ పుట్టిన దినం కంటే చాలా ప్రశస్తమైంది. On my second birthday I celebrate. నా యొక్క రెండవ జన్మదినం అప్పుడు నేను దాని పండుగ జరుపుకుంటాను. You know who he is? ఎవరో తెలుసా మీకు? సుభాష్ సుబ్బా అని ఆయన. A lot of songs which we are singing not knowing who he is. తెలియకుండానే ఆయన రాసిన పాటలు చాలా మనం పాడుతుంటాం. In Delhi we sing one Nepali song. ఢిల్లీలో ఒక నేపాలి పాట పాడతాం. అది నేను మొదలు పెడతాను, మీకు అర్థమైపోద్ది. తెలుగులో ఉంది ఆ పాట. మొదలు పెడితే అర్థమైపోద్ది మీకు. హృదయ భరి కో ధన్యవాద్ చడాయ్ రహంచు ప్రభులాయ్ పూర్ణ హృదయ స్తోత్రము
That man wrote that song. ఆ వ్యక్తి ఆ పాటను రాశాడు. And several other songs also he ఇంకా wrote. చాలా పాటలు రాశాడు ఆయన. He can sing Telugu also. He learned Telugu also. ఆయన తెలుగు కూడా నేర్చుకుని తెలుగులో కూడా My పాడగలడు. best friend Viswasi in Kathmandu, is in Kathmandu now. ఆయన ఇప్పుడు కాఠ్మండులో ఉన్నాడు. So he said, not birthday uncle, this is the second birthday. ఆయన అన్నాడు, నేను మొదట పుట్టిన జన్మదినం కాదు అంకుల్, ఇది నేను తిరిగి జన్మించిన జన్మదినం. Distributing the sweets to everybody. ఆ విధంగా స్వీట్లు పంచడం మొదలు పెట్టాడు ఆయన. Great joy. ఎంతో గొప్ప సంతోషం. What sort of joy it is? ఎటువంటి సంతోషము? Peter calls it joy unspeakable and full of glory. 1 Peter 1:8. మరి మొదటి పేతురు 1:8 ప్రకారం పేతురు అంటాడు, చెప్పనాశకం మహిమాయుక్తమైన సంతోషం. That joy is bubbling in our hearts. ఆ సంతోషం మన హృదయాల్లో ఎంతో ఆనందం రేగుతుంది. Christ died for me. ఎందుకంటే క్రీస్తు ప్రభు నా కోసం మరణించాడు, for me. నా కోసం పాతిపెట్టబడ్డాడు, Rose again for me. ఆయన నా కోసం తిరిగి లేచాడు. Thus he made a provision for the forgiveness of my sins. నా పాపాలను క్షమింపబడడానికి కోసమని ఆయన ఒక మరి అవకాశం మార్గం చేసి ఏర్పరిచాడు. నేను ఆయన వద్దకు వచ్చినప్పుడు and say, Lord, I am a sinner, forgive me. ప్రభువా నేను పాపిని, నేను క్షమించు అన్నప్పుడు, penitent heart, విరిగిన హృదయంతో అడిగినప్పుడు, my son, my daughter, thy sins are forgiven thee. ప్రభు అంటాడు, నా కుమారుడు నా కుమార్తె నీ పాపాలు క్షమించబడ్డాయి. And I will remember them no more. మరి అప్పటి నుంచి నేను అది జ్ఞాపకం చేసుకుంటాను. Because they have been removed as far as east is from the west. మరి పడమటికి తూర్పు ఎంత దూరం నా పాపాలను దూరపరచబడ్డాయి. That is how we got that wonderful, great, complete, eternal salvation. ఆ విధంగా అద్భుతకరమైన గొప్ప నిత్యమైన పూర్ణమైన రక్షణ మనం కలిగి ఉన్నాం. Now we have to hold on to that salvation. ఇప్పుడు మన రక్షణ మనం గట్టిగా చేపట్టాలి. Paul, yesterday I was saying, Paul while writing to Philippians, prophecy was made even in the Garden of Eden. మరి ఆయన రాకడ గురించి అది ఏదైనా తోటలోనే ప్రవచనం చెప్పబడింది. Messiah was promised in Genesis chapter 3 verse 15. మరి ఆదికాండము 3:15 నా వాగ్దానం చేయబడింది. From then on prophecies have one after the one prophecies came concerning him. మరి అప్పటి నుంచి ఆయనను బట్టి ఆయన విషయంలో అనేకమైన ప్రవచనాలు వస్తూనే ఉన్నాయి. Prophecies made concerning his birth, where he was born, how he is going to live, how he is going to be crucified, everything was laid down. మరి ఏ విధంగా ఆయన జన్మిస్తాడు, ఏ విధంగా జీవిస్తాడు, ఏ విధంగా ఆయన శిలువలో మరణిస్తాడు, వాటన్నిటి గురించి ప్రవచనాలు చెప్పబడ్డాయి. Was there any man in this world, so called great people, did they have any sort of testimony like this? మరి ఈ లోకంలో గొప్ప వాళ్ళని పిలువబడే వాళ్ళు ఎవరైనా ఇటువంటి సాక్ష్యం కలిగి ఉన్నారా? They were all men. వాళ్ళంతా మనుషులే. They lived and perished. వాళ్ళు జీవించారు, అతను నాశనం అయిపోయారు. పుట్టుటి గిట్టుటి కొరకే పోయారండి. But our Lord, కానీ మన ప్రభు, he was buried and rose again on the third day. ఆయన మరణించి 3వ దినాన తిరిగి లేచాడు. That we will see on Sunday. అది ఆదివారం చూద్దాం. Sunday is the day of resurrection. Every Sunday is a great remembrance for us. మరి ప్రతి ఆదివారం పునరుద్ధాన దినం అది మనం జ్ఞాపకం చేసుకుంటుంటాం. So wonderful salvation Lord has given unto us. కాబట్టి అద్భుతకరమైన రక్షణ ప్రభు మనకు అనుగ్రహించున్నాడు. We should continue to abide in that salvation. ఆ యొక్క రక్షణలో మనం కొనసాగాలి. How did he give? Even in the agonizing moment on the cross of Calvary, మరి సిలువలో ఆ యొక్క బాధపడుతూ కూడా the blood was oozing out from his body. ఆయన శరీరంలో నుంచి రక్తం కారుతుంది. He was being afflicted. ఆయన బాధపరచబడ్డాడు. But yet word of God says twice in the 7th verse of Isaiah chapter 53, he opened not his mouth. మరి 2 సార్లు యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో చెప్పబడుతుంది, ఆయన తన నోరు తెరవలేదు. He opened not his mouth. ఆయన తన నోరు తెరవలేదు. He opened not his mouth. ఆయన తన నోరు తెరవలేదు. That is how he did not open his mouth at all. ఆ విధంగా ఆయన తన నోటిని అసలు తెరవలేదు. But when he opened his mouth on the cross of Calvary, కలువరి శిలువ మీద తన నోరు ఆయన తెరిచినప్పుడు gracious words came out of his mouth. కృపగల మాటలు ఆయన నోట్ల నుంచి వచ్చినాయి. They were words of forgiveness. The first thing, words of forgiveness. మరి మొట్టమొదటిగా ఆ యొక్క క్షమాపణతో కూడిన మాటలు. Luke 23 verse 34 we read that. లూకా సువార్త 23:33 చదువుతున్నాం. For they know not what they do. ప్రభువా వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు కనుక వారిని క్షమించు. And then Luke's Gospel 23 verse 43. ఆ తర్వాత లూకా సువార్త 23:43లో word of salvation. అక్కడ రక్షణ వార్త మనం చూస్తున్నాం. The second thief said, remember me in your kingdom. అక్కడ రెండవ మరి దొంగ అంటాడు, నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం ఉంచుకోమని. And then immediately the Lord says, వెంటనే ప్రభు అన్నాడు, thou shalt be in paradise with me. నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పి ఉన్నాడు. That is the word of salvation. అది రక్షణ మాట అది. And the third word is, మూడవ మాట, the word of affection. ఎంతో ప్రేమతో కూడిన మాట అది. That we find in John's Gospel chapter 19 verse 26. యోహాను సువార్త 19:46లో మనం చూస్తున్నాం. 19:26. Behold thy son. మా ఇదిగో నీ కుమారుడు. On the cross, in that agony, in that trouble, in that affliction, he remembers his mother and hands over her mother to John. ఆ యొక్క సిలువ మీద బాధ వేదనలో కూడా ఆయన తన తల్లిని ఆ యొక్క యోహానుకి అప్పచెప్పుచున్నాడు. See, he says, behold thy son. అమ్మా ఇదిగో నీ కుమారుడు. Words of gracious words, love, affection came out of his mouth.
ఎంతో కృపచేత ప్రేమగల మాటలు ఆయన నోట్లోంచి వచ్చినాయి. And there was a word of anguish మరి బాధతో కూడిన మాటలు in Matthew's Gospel chapter 27 verse 46. మత్తయి సువార్త 27:46 ప్రకారము, My God, why hast thou forsaken me? నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు? Martin Luther, the great man of God, ఎంతో గొప్ప దైవజనుడు, once he was just pondering upon this expression. మరి ఈ యొక్క మాట మీద ఒకసారి ధ్యానించడం మొదలు పెట్టాడు. Lord saying on the cross of Calvary, my God, why hast thou forsaken me? మరి కల్వరి శిలువ మీద నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావని యేసు ప్రభువారు అన్నాడు. దాని గురించి ఆలోచిస్తున్నాడు. ఏంటో అర్థం కాదు. What is my God, why hast thou forsaken me? నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావని ఎందుకు అన్నాడు. After a long time of pondering upon that word, మరి చాలా కాలం ఆ మాటను ధ్యానించిన తర్వాత he came out and said, అన్నాడు, God forsaken of God. దేవుణ్ణే మర్చిపోయాడు. God forsaken of God అన్నాడు. దేవుణ్ణే మర్చిపోయాడు. So that is the great love which the Lord has loved us. మరి అటువంటి గొప్ప ప్రేమ చేత ప్రభువును ప్రేమించాడు. He was made to be forsaken by his own father. తన సొంత తండ్రి చేత మరువబడ్డాడు ఆయన. And then fifthly, ఐదవదిగా there was word of suffering. అక శ్రమతో కూడిన మాటలు ఉన్నాయి. Lord said, ప్రభు అన్నాడు, who is the fountain of all the springs in the world? ఆయన మరి జీవాధిపతి అయిన, the one who created heavens and the earth, మరి పరలోకాన్ని భూమిని సృష్టించిన ఆయన, and all that is on the earth, భూమి మీద ఉన్న సమస్తను సృష్టించిన ఆయన, he said, I thirst. ఆయన అన్నాడు, నేను దప్పికొంటూ ఉన్నాను. ఆయన దప్పికొన్నాడు. Very savior who created everything. మరి ఆ రక్షకుడు సమస్తాన్ని సృష్టించిన వాడు. On the cross of Calvary he said, I thirst. ఆయన కలువరి శిలువ మీద నుంచి అంటున్నాడు, నేను దప్పికొన్నాను. That one word expresses the type of suffering that he went through on the cross for your sake. ఆ యొక్క మాట మన కోసమని ఆయన కలువరి శిలువలో ఎంత బాధపడ్డాడో మనకు తెలియజేస్తుంది. And in John's Gospel 19 verse 30, యోహాను సువార్త 19:30లో he said, it is finished. ఆయన అన్నాడు, సమాప్తము. There is a word of victory. అది విజయంతో కూడిన మాట. On all these passages we can have a wonderful Bible study also. మరి ఈ మాటలన్నిటిని మనం చూసినట్టయితే చక్కగా బైబిల్ పఠనం కలిగి వచ్చు. Reminding you some fragments. అంటే ఆయన కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నా. He said, it is finished. ఆయన అన్నాడు, ఈ సమాప్తము. The father gave him a task and he has finished the task. తండ్రి ఆయనకు ఒక పని అప్పచెప్పాడు, ఆ పని ముగించాడు. And then Luke's Gospel 23 verse 46. ఆ తర్వాత లూకా సువార్త 23:46లో he said, I commend my spirit unto you. ఆయన నా ప్రాణాన్ని నీకు అర్పిస్తున్నాను. There